నరేంద్ర మోదీ గారు నిన్న తెలంగాణలో ఏపీ నేతల్ని కలిశారు. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని కలయిక వెనుక చాలా పెద్ద కారణం ఉంటుందని ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఆ వెనుక ఏది కూడా లేకుండా చేయడైనా ఇప్పుడు బీఆర్ఎస్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి కూడా అర్థం కాలేదు వీళ్ళిద్దరు కలయిక వెనుక కారణమేంటి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు అంటే ఇష్టమే, ఆయన గురువే. కానీ రేపు తనకి అధికారం లేకుండా చేయడం కోసం టీజీలో బీజేపీ ఏ ప్లాన్ చేస్తుందో తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి కూడా ఒక టీంని రెడీ చేసుకున్నాడు. కానీ ఎవరికి ఏది అంతుపట్టదు. మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కేరళంలో గెలిచినంత మాత్రాన కాంగ్రెస్ పెద్ద తోపేమైపోదు. ఎందుకంటే మన 5 రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ప్రాంతీయ పార్టీలకి బలం ఎక్కువ ఉంటుంది. పైగా కేరళంలో అక్కడ బీజేపీ రాకపోవడం లేదా కాంగ్రెస్ గెలవడం లేదా ఎల్డీఎఫ్ గెలవడం అనేది సర్వసాధారణం. వాళ్ళ మనస్తత్వాలు అలా ఉంటాయి కాబట్టి మళ్ళీ 100% లిటరేచర్ అంటారు, మతతత్వ రాజకీయ పార్టీలకి ఓట్లేస్తారు. సరే, అది పక్కన పెడదాం. కానీ బెంగాల్, పశ్చిమ బెంగాల్ని మట్టి కల్పించారు. అస్సాంలో మళ్ళీ ప్రజా వ్యతిరేకతను దాటి 126 స్థానాలకి 102 స్థానాలు సంపాదించుకోవడం మామూలు విషయం కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణని కూడా బీజేపీ తన కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఇది చాలా ప్రధానమైనటువంటి రాష్ట్రం. ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాడు. మరి ఏపీ నేతలు దేనికి కలిశాడు? వీళ్ళిద్దరూ కేవలం ఈ బలం ఏదైతే ఉందో ఎన్డీఏలో భాగంగా ఇప్పుడు టీడీపీ ఎంపీలతోటే ప్రభుత్వం నడుస్తుంది అనుకున్నంత మాత్రాన అదేం కాదు, అది పొరపాటు. తెలుగుదేశాన్ని కలవకపోయినా, అధినేతను కలవకపోయినా చంద్రబాబు నాయుడు ఏమి ఇప్పుడు అవిశ్వాస తీర్మానం ఏమి పెట్టాడు. ఆ పరిస్థితి చంద్రబాబుకి లేదు, ఇదే రాదు. ఎందుకంటే ఆయన కూడా చాలా పెద్ద గట్టి దెబ్బలు తిన్నాడు 2019లో ఓడిపోయిన తర్వాత. కాబట్టి ఈ తప్పులు ఇప్పుడు చేయడు. నరేంద్ర మోదీ గారు కలవకపోయినంత మాత్రాన అలాంటిది ఏమైపోదు. కాబట్టి ప్రభుత్వం నడవడం కోసం ఇలాంటి ప్రసన్నం చేసుకోవడాలు నరేంద్ర మోదీ చేస్తాడనేది కరెక్ట్ కాదు. కానీ రేపు తెలంగాణలో ఏదో మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడర్ని, అలాగే పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ని, మొత్తానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అభిమానగణాన్ని కూడా తెలంగాణలో తనకు అనుగుణంగా ఉపయోగించుకొని అధికారంలోకి రావడానికి ప్రయత్నాల్లో భాగం కూడా ఇది అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో నాయకత్వం సరిగ్గా లేదు. అలాంటప్పుడు అధిష్టానమే ఇలాంటివన్నీ చెయ్యాలి. పోనీ ఇప్పుడు ఏ నాయకుడిని ముందు పెట్టినా సరే నాయకుల్లో ఒక సమన్వయం లేదు. ఒక రామచంద్రని ముందు పెట్టారు, కానీ ఏమైంది? కిషన్ రెడ్డిని ముందు పెట్టారు, కానీ ఏమైంది? వాళ్ళలో లోపాలు ఉన్నాయి, నాయకుల్లో లోపాలు ఉన్నాయి. ఎవరూ కూడా కలవలేకపోతున్నారు, కలిసి కట్టుగా తెలంగాణలో ఉండలేకపోతున్నారు. అదే ఇప్పుడు బీజేపీ కొంప ముంచేసింది. అందుకే అధిష్టానం వీళ్ళని నమ్ముకుంటే మనం ఏమీ చెయ్యలేము, మనమే చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులతో, ఇటు ఆంధ్రప్రదేశ్ నాయకులతోటి, అటేమొచ్చేసి కర్ణాటక నాయకులతో కూడా సమన్వయం అవుతూ తెలంగాణని ముప్పేట దాడి చేయడానికి చూస్తున్నారు. దాడి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఏ రాష్ట్రం ఉండకూడదు. అలాంటిది తెలంగాణ, కర్ణాటక, కేరళ లాంటి ప్రధానమైనటువంటి రాష్ట్రాలు కాంగ్రెస్ చేతికి వెళ్ళిపోతే ఎంత ప్రమాదం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు రాకూడదు. రేపు తెలంగాణలో ఖచ్చితంగా అధికారం చేపట్టాలి అంటే ఇప్పటి నుంచే మొత్తానికి పావులు కదుపుతున్నారు. అది బీజేపీ నాయకత్వానికి బాగా తెలుసు. మనం ఏమనుకున్నా అనుకోకపోయినా అలాంటి వ్యూహ రచనలు, చాణక్య చర్యలు కేవలం బీజేపీ చేయగలుగుతుంది. ఆ బీజేపీని పట్టుకోవడం, తట్టుకోవడం ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలకి ఏ వేటికి చేత కాదు. కానీ కాంగ్రెస్కి మాత్రం ఖచ్చితంగా ముడుతుంది. కానీ కాంగ్రెస్ లాంటి పార్టీలు ఎప్పుడూ ఉండకూడదు. అది రేవంత్ రెడ్డి మంచివాడు కావచ్చు, కానీ ఏమంటున్నాడు? ఆయన ఫక్తు కాంగ్రెస్ వాడు అయిపోయాడు. ఈరోజు హజ్ యాత్రలకు డబ్బులు ఇస్తున్నారు. మన పరిస్థితులు ఎలాగున్నాయి? పెట్రోల్ లేక, డీజిల్ లేక మనం ఇక్కడ ఏడుస్తుంటే హజ్ యాత్రలకు డబ్బులు ఇస్తున్నాడు. కాంగ్రెస్ అంటే ముస్లిం అంటాడు, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటాడు. బహుశా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ఎవరో ఇలా అనలేదు. అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతే ఎంత ప్రమాదకరంగా మారుతున్నారో చూడండి. కాబట్టి వ్యక్తి ఎవరు కాదు, పార్టీ ఏంటి, వ్యవస్థ నాశనం అవ్వడానికి ప్రధాన కారణమైనటువంటి ఎవరున్నారు వాళ్ళని మనం పట్టుకోవాలి. అందుకే బీజేపీ ఈరోజు అది చేస్తుంది. ఈరోజు పశ్చిమ బెంగాల్లో ప్రజలు పండగ చేసుకుంటున్నారంటే బీజేపీ వచ్చిందని కాదు, టీఎంసీ పోయిందని. ఇక వాళ్ళు ఇక్కడ పండగ చేసుకోవడం కాదు, ఇక బోనస్ ఏంటంటే బీజేపీ ఇక్కడ అభివృద్ధి చేయాలి, వాళ్ళ జీవితాలు మార్చాలి. ఇప్పుడు వాళ్ళు పండగ చేసుకున్నది టీఎంసీ పోయిందని, బీజేపీ వచ్చిందని కాదు, ఆ దుష్ట చతుష్టయం పోయిందని. ఇప్పుడు బీజేపీ వచ్చింది కదా, ఏం చెయ్యాలి, ప్రజలకి ఏం చేయాలి? కేవలం టీఎంసీ వరకు ఇప్పటి వరకు వాళ్ళ పేరే చెప్పారు, రోహింగ్యాల పేర్లు చెప్పారు. ఇక వాళ్ళ పేర్లు చెప్తే అవ్వదు కదా, వాళ్ళని పంపించేయాలి, దేశం దాటి పంపించేయాలి. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలి. అది చేయగలుగుతుంది బీజేపీ. అలాగే తెలంగాణలో కూడా బంగారు తెలంగాణ అన్నటువంటి బీఆర్ఎస్ ఏం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయగలుగుతుంది? ప్రజల మార్పులు ఏమైనా వచ్చాయా? ప్రజల జీవితాలు మారాయా? మీరు ఆలోచించండి. విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఏం మారింది?